హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈ వీడియోలో టాప్ 5 బెస్ట్ ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఇన్ ఇండియా గురించి తెలుసుకుందాం. మనం క్రెడిట్ కార్డ్ తీసుకునేటప్పుడు ఇలాంటి ఆఫర్స్ మనకు ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయి. ఇలాంటివంటే డిస్కౌంట్ ఆఫర్స్, 1 మూవీ టికెట్ కొంటే ఇంకొక టికెట్ ఫ్రీ, అడిషనల్ డిస్కౌంట్ లేదా అడిషనల్ రివార్డ్ పాయింట్స్, అండ్ ట్రావెలర్స్కి లంచ్ ఫ్రీ అయితే వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఫ్రీగా లంచ్ చేయవచ్చు. సో ఇలాంటి ఆఫర్స్ బాగా అట్రాక్ట్ చేస్తాయి. చాలా క్రెడిట్ కార్డ్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. మీరు ఏ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి అనే కన్ఫ్యూషన్లో ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈజీగా క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకోగలుగుతారు. ఈ వీడియోలో క్రెడిట్ కార్డ్ ఎవరు తీసుకోవచ్చు, క్రెడిట్ కార్డ్ ఫీచర్స్ ఏంటి, క్రెడిట్ కార్డ్ని తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటి అని తెలుసుకుందాం. నెంబర్ 1 ప్లేస్లో HDFC MoneyBack క్రెడిట్ కార్డ్. అమెజాన్, యాత్రా.com, బుక్ మై షో, క్లియర్ ట్రిప్, ఫ్లిప్కార్ట్, మింత్రాలో HDFCకి సంబంధించి ఏదో ఒక్కటైన ఆఫర్ కంపల్సరీగా దొరుకుతుంది. ఆన్లైన్ షాపింగ్కి HDFC MoneyBack క్రెడిట్ కార్డ్ ఈజ్ బెస్ట్. ఈ క్రెడిట్ కార్డ్ని ఎవరు తీసుకోవచ్చు అంటే ఎవరైతే ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ చేస్తారో, లేదా ఆన్లైన్లో ఆఫర్స్ నచ్చితే, లేదా అమెజాన్లో, ఫ్లిప్కార్ట్, మింత్రాలో ఆఫర్స్ నచ్చితే మీరు ఈ క్రెడిట్ కార్డ్ని తీసుకోవచ్చు. ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. ఈ క్రెడిట్ కార్డ్కి యాన్యువల్ ఫీజ్ 500 రూపీస్. కానీ ఒకవేళ మీరు 1 ఇయర్లో 50,000 ఖర్చు చేస్తే మీకు యాన్యువల్ ఫీజ్ పే చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే ప్రతి 150 రూపీస్కి మీకు 2 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. కానీ మీరు ఆన్లైన్లో షాపింగ్ చేస్తే మీకు డబుల్ రివార్డ్స్ పాయింట్స్ అనేవి వస్తాయి. ఫ్యూయల్ సర్ఛార్జ్కి 250 రూపీస్ వేవ్డ్ అవుతుంది. సో ఇవి ఫీచర్స్. ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మీరు సాలరీడ్ ఎంప్లాయీ అండ్ మీ ఏజ్ 21 ఇయర్స్ టు 60 ఇయర్స్ మధ్యలో ఉండాలి, లేదా మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ మీ ఏజ్ 21 ఇయర్స్ టు 65 ఇయర్స్ ఉండాలి. సెకండ్ ప్లేస్లో ఉన్న క్రెడిట్ కార్డ్ HSBC వీసా ప్లాటినం క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ని ఎవరైతే ఫ్రీ మూవీ టికెట్స్ కావాలనుకుంటారో, లేదా బయట డిన్నర్ చేస్తుంటారో అండ్ ఆన్లైన్ ఆఫర్స్ ఇష్టపడతారో వాళ్ళు ఈ HSBC వీసా ప్లాటినం క్రెడిట్ కార్డ్ని తీసుకోవచ్చు. ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇందులో మీరు యాన్యువల్ ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. ప్రతి 150 రూపీస్కి మీకు 2 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. మీరు డిన్నర్ చేస్తారు కదా, ఆ రెస్టారెంట్లో మీకు 15% డిస్కౌంట్ ఉంటుంది, కానీ కొన్ని సెలెక్టెడ్ రెస్టారెంట్స్లో మాత్రమే. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ వల్ల 250 రూపీస్ ఫ్యూయల్ సర్ఛార్జ్ వేవర్ దొరుకుతుంది. మీరు సాటర్డే మూవీ టికెట్ని బై చేస్తే ఒక్క టికెట్ ఫ్రీగా వస్తుంది. ఎలిజిబిలిటీ సాలరీడ్ ఎంప్లాయ్ 18 to 65 ఇయర్స్ ఏజ్ ఉండాలి. ఆ వ్యక్తి యాన్యువల్ ఇన్కమ్ అబౌవ్ 4 lakhs ఉండాలి. థర్డ్ క్రెడిట్ కార్డ్ సిటీ రివార్డ్ డొమెస్టిక్ క్రెడిట్ కార్డ్. HDFC ఆఫర్స్ కాకుండా ఇంకొక ఆఫర్స్ ఎక్కువగా సిటీ క్రెడిట్ కార్డ్ బై వస్తాయి. ఈ క్రెడిట్ కార్డ్ని ఎవరైతే మంచి రివార్డ్ పాయింట్స్ కావాలనుకుంటున్నారో, ఆన్లైన్ ఆఫర్ ఇష్టపడతారో అండ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ నచ్చుతాయో వాళ్ళు ఈ క్రెడిట్ కార్డ్ని తీసుకోవచ్చు. ఫీచర్స్ చూసుకున్నట్లయితే ప్రతి 125 రూపీస్ మీకు 10 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. మీరు ఆన్లైన్ షాపింగ్ చేసినా లేదా డిపార్ట్మెంటల్ స్టోర్స్లో ఏదైనా కొన్నా మీకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అలాగే మీకు 1 టైం వెల్కమ్ ఆఫర్గా 1000 రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి. ఎప్పుడైతే మీరు కార్డ్ని తీసుకున్న 60 డేస్లో 1000 స్పెండ్ చేస్తారో మీరు 1000 రూపీస్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. బట్ మీరు 1 ఇయర్లో 30,000 స్పెండ్ చేస్తే మీకు ఫీజ్ వేవ్డ్ అవుతుంది. ఎలిజిబిలిటీ సాలరీడ్ ఎంప్లాయ్ అబౌవ్ 21 ఇయర్స్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అబౌవ్ 21 ఇయర్స్. ఫోర్త్ క్రెడిట్ కార్డ్ ICICI అమెజాన్ పే క్రెడిట్ కార్డ్. ఈ కార్డ్ని ఎవరైతే అమెజాన్లో షాపింగ్ చేస్తారో, అలాగే అమెజాన్ గ్రోసరీస్ని డెలివరీ చేసే సిటీలో ఉంటారో వాళ్ళు ఈ క్రెడిట్ కార్డ్ని తీసుకోవచ్చు. ఫీచర్స్: అమెజాన్లో షాపింగ్ చేస్తే మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అమెజాన్ నుంచి యూటిలిటీ బిల్స్ పే చేస్తారో వాళ్ళకు కూడా ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా 2% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. మిగతా షాపింగ్ వెబ్సైట్స్లలో కూడా 1% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఇందులో జాయినింగ్ ఫీజ్ అండ్ రెన్యువల్ ఫీజ్ లేదు. అలాగే గ్రోసరీ పర్చేస్ పై ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఎలిజిబిలిటీ సాలరీడ్ ఎంప్లాయీ 21 ఇయర్స్ ఉన్న వ్యక్తి ఈ కార్డ్ని తీసుకోవచ్చు. అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ 21 ఇయర్స్ ఉంటాయో వాళ్ళు కూడా ఈ ICICI అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ని తీసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ని మీరు అమెజాన్లోకి వెళ్ళి క్రెడిట్ కార్డ్ని తీసుకోవచ్చు, లేదా గూగుల్లో సెర్చ్ చేసి ఈ క్రెడిట్ కార్డ్ని తీసుకోవచ్చు. ఫిఫ్త్ క్రెడిట్ కార్డ్ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్. ఎవరైతే ఫ్లిప్కార్ట్, మింత్రా అండ్ టూ గుడ్లో షాపింగ్ చేస్తారో వాళ్ళు ఈ క్రెడిట్ కార్డ్ని తీసుకోవచ్చు. అలాగే ఎవరైతే ఫ్రీ కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ కావాలనుకుంటారో వాళ్ళు కూడా ఈ క్రెడిట్ కార్డ్ని తీసుకోవచ్చు. మంచి వెల్కమ్ ఆఫర్స్ కావాలంటే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని తీసుకోవచ్చు. ఫీచర్స్: ఫ్లిప్కార్ట్, మింత్రా అండ్ టూ గుడ్లో 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ప్రిఫర్డ్ మర్చెంట్స్ పై 4% క్యాష్ బ్యాక్ వస్తుంది. 3000 రూపీస్ జాయినింగ్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. 4 ఫ్రీ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సిస్ కూడా. జాయినింగ్ ఫీ 500 రూపీస్. ఎలిజిబిలిటీ సాలరీడ్ ఎంప్లాయ్ 18 to 17 ఇయర్స్ ఉన్నవాళ్ళు, లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ 18 to 17 ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు ఈ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ని తీసుకోవచ్చు.
సో ఫ్రెండ్స్, మీకు ఏ క్రెడిట్ కార్డ్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.